ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు కానీ, నిన్నటికి నిన్న కూడా విజయవాడ దుర్గమ్మ గుడిలో ఏదైతే ఉచిత ప్రసాదం ఇచ్చేటటువంటి కౌంటర్ దగ్గర భక్తులకి కరెంట్ షాక్ తగలటం, మొన్నటికి మొన్న చూస్తే ఏదైతే అమ్మవారికి శ్రీచక్ర పూజ, శ్రీచక్ర అర్చన ఏదైతే చేస్తారో అర్చనలో పురుగులతో ఉన్నటువంటి ఆవు పాలని వాడటం, అసలు నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఒక పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఆవు పాలను కూడా ఏదైతే పురుగులు పట్టినటువంటి పాలు వాడుతూ ఉన్నారు. అంతకుముందు చూస్తే కరెంటు నిలిపేసినటువంటి పరిస్థితి దుర్గమ్మ గుడిలో. మనం ఇంకా సాక్షాత్తు మనం ఈరోజు ఇక్కడ చిన్న తిరుమలలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. చిన్న తిరుమలలో అదే మన పెద్ద తిరుమల తిరుమల వెంకన్న స్వామికి జరుగుతున్నటువంటి అపవిత్రాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవులు చనిపోవటం కావచ్చు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి జంతువుల కొవ్వు కలిసింది లడ్డులు అని చెప్పి ఒక ఉన్నతకరంగా మాట్లాడటం కావచ్చు. ఏదైతే తిరుమలలో మొన్న తిరుపతికి సంబంధించినటువంటి గోవిందరాజ స్వామి గుడి మీదకి మందు దాగి పైకెక్కేస్తారు. గుడి మీదకి, గుడి పైకెక్కి గోపురాల్లో కలసాలు బీకేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఓ పక్కేమో సనాతన డ్రామా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో డ్రామాలు వేస్తూ ఉంటాడు. పొద్దున పూట సనాతన వేషం, రాత్రిపూట ఇంకేం వేషం వేస్తాడో తెలియదు. ఓ పక్కేమో గుళ్ళ మీద దాడులు జరుగుతుంది. వీళ్ళే ఉండరు అసలు ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి వీకెండ్ వస్తే ముఖ్యమంత్రి హైదరాబాద్, ఉప ముఖ్యమంత్రి ఎప్పుడో వారంలో ఒకరోజు వస్తాడు ఆంధ్రప్రదేశ్కి. మంత్రులు హైదరాబాద్ ఉంటే పబ్బుల్లో ఉంటారు, లేదంటే హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడుల్లో దాడులు జరుగుతున్నా, గుడుల మీద ఏదో గుళ్ళో ప్రసాదాలు కలుషితం అవుతున్నా ఎక్కడా కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా అంటే మళ్ళీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. అలాంటి భగవంతుడి మీద అపవిత్రాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఆ భగవంతుడు రానున్న రోజుల్లో వీళ్ళకి తగిన శిక్షేస్తాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ, హిందూ భక్తులందరూ అనుకుంటా ఉన్నారనేది మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు మాట్లాడటం జరుగుతాం.